అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ బ్యాడ్ న్యూస్. వచ్చే నెల నుంచి వీళ్ళకు బియ్యం కట్ట అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి, ఎవరెవరికి ఏంటి అన్నది కంప్లీట్‌గా వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులలో సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా వచ్చే నుంచి పెన్షన్లు అయితే రావు. ఎవరెవరికి రాందని చూద్దామండి. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ హాజరు కాకపోవడంతో వారందరికీ కూడా అనర్హులుగా అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ మేరకు వారికి కార్డులను కూడా పూర్తిగా తొలగిస్తున్నట్లు, అర్హులైన వారికి కొత్త కార్డు కూడా జారీ చేయనుంది. ఇందుకోసమే అక్టోబర్ నుంచి దాదాపు దరఖాస్తు స్వీకరణ చర్యలు అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జనాభా 3.83 కోట్లు కాగా 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఇక ప్రభుత్వం దరఖాస్తుదారుకి అర్హత అయితే పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు కుటుంబ సభ్యులందరికీ బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ 6 నెలలతో పాటు కొనసాగింది. ఇక ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులకు ఈ కేవైసీ హాజరు కాలేదని తెలిసింది. ఇక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడమే మరే ఇతర కారణాల్లో వీరు ఈ కేవైసీ హాజరు కాలేదు. దీంతో దాదాపు 15 లక్షల మంది అనర్హులుగా పేరిట ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ కార్డులను కూడా రద్దు చేయనున్నట్లు, వీటిని రద్దు చేయడం ద్వారా కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై అదనంగా భారం పడకుండా ఉంటుందని చెప్పేసి అంచనా. సో వీళ్ళందరూ కూడా రేషన్ బియ్యం అయితే ఇవ్వరంటే వీళ్ళందరూ కూడా తొలగించారనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.